రవ్వ లడ్డు జ్యూసీ జ్యూసీగా, టేస్టీగా తొందరగా అయిపోయేటట్టు చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఈ మెథడ్లో చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత స్మూత్గా, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేంత స్మూత్గా ఉంటుందన్నమాట. ఇది ఎలా చేయాలో చూద్దామా? హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రవ్వ లడ్డు తయారు చేయడానికి ముందుగా పాన్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో 1 కప్పు వరకు రవ్వ వేసుకోండి. రవ్వ అంటే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, వాటెవర్ ఏదైనా పేరుతో పిలవచ్చు. మనం ఉప్మా చేసుకుంటాం కదా, సన్న రవ్వ తీసుకోండి. అది దోరగా వేపండి. దాన్ని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వండి. ఈ చల్లారే లోపల మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని, లేదు అంటే కొంచెం తక్కువ తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 ఇలా చేసేయండి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా? దీన్ని పక్కన పెట్టండి. ఇందాక రవ్వ తీసుకున్నాం కదా, అది చల్లారి ఉంటుంది. దాంట్లో కాచి చల్లార్చిన పాలు, ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు వేసి ఒకసారి కలపండి. కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే ఇంకో కొన్ని పాలు పోయండి. మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, అలాగే బాదం సన్నగా పీస్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వని తీసుకొని కదపండి. చూసారా? పాలన్నీ ఎగిరిపోయి పొడి పొడిగా ఆడుతుంది కదా. దీన్ని ప్యాన్లో ఒక 5-6 స్పూన్లు ఫస్ట్ నెయ్యి వేసుకొని దాంట్లో ఈ బాదం, జీడిపప్పు దొరగా వేయించి పక్క పెట్టుకోండి. దీంట్లోనే మరొక 2-3 స్పూన్ల నెయ్యి వేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా రవ్వ, అది ఈ నెయ్యిలో వేసి బాగా వేపుకోవాలి, తడి లేకుండా. ఎందుకంటే తడి ఉంటే ఒక వారం 10 రోజుల దాకా ఉండవు అన్నమాట. పాలు పచ్చివాసన వచ్చి రవ్వ వేపకుండా ఉంటే పచ్చివాసన వస్తుందండి. యాక్చువల్గా అయితే ఇది నేను యూట్యూబ్ వీడియోలో చూశాను. ఒక సిస్టర్ చేశారు, చాలా బాగుంది. కాకుంటే రవ్వ వేపకుండా వేసేటప్పుడు కల్లా పచ్చివాసన వస్తుంది అనమాట రవ్వ లడ్డు. అలా కాకుండా ఇలా వేపి చేస్తే చాలా కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది, చాలా రోజులు కూడా ఉందన్నమాట. ఆ రవ్వ చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా షుగర్ పౌడర్, దాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలపండి. దీంట్లో ఇందాక వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి రవ్వకి ఈవెన్గా పట్టేటట్టు మొత్తం కలుపుకోండి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి, ఉండ కట్టాలి అంటే 1 స్పూన్ పాలు, కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకోవాలండి. లేదు అని అంటే పాకంలాగా అయిపోతుంది, ఉండగట్టడానికి వీలుగా కాదు. కొంచెం కొంచెం వేసుకుంటా ఉండ చుట్టడానికి వీలుగా పాలు పోసుకుంటే సరిపోతుంది. చూసారా? అంతా ఒక్క దగ్గర కలుపుకుంటే ముద్ద అవుతుందా లేదా చూసుకోండి. అవుతుంది. ఇప్పుడు రవ్వ లడ్డూని ప్రిపేర్ చేద్దాం. రౌండ్గా బాల్ లాగా చేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. చూసారా? 1 కప్పు రవ్వకి 12 లడ్డూలు అయ్యాయండి. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకొని చాలా టేస్టీగా, కమ్మగా ఉండే రవ్వ లడ్డు రెడీ అండి. దీంట్లో షుగరే కాదు, బెల్లం కూడా వేసుకోవచ్చు. అది పాకం పట్టి వేసుకోవాలండి, అది కూడా ఒకసారి చూపిస్తా వేరే వీడియోలో. చూసారా? ఇంత మెత్తగా జ్యూసీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. నచ్చాయి కదా? ఓకే, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.